వీవర్స్ అందరికీ నమస్కారం. తెలంగాణ స్టేట్ సిలబస్ 10వ తరగతి గణిత శాస్త్రం 10వ తరగతి పబ్లిక్ పరీక్షల దృష్ట్యా మెయిన్ పాయింట్స్ ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఈ వీడియోలో ఉంటాయి. 8వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు మరొక వీడియోలో ఉంటాయి. దయచేసి ఆ వీడియోని కూడా చూడగలరు. మరి 1వ అధ్యాయంలో ఏమేమి ముఖ్యమైన అంశాలు ఉన్నాయంటే, యూక్లిడ్ భాగాహార విశేష విధి, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్. ఇందులో ఆర్ అనేది శేషము, క్యూ అనేది భాగఫలం, బి అనేది భాజకం, ఏ అనేది విభాజ్యము. ఈ శేషం అనేది 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ బి. ఇది బాగా గుర్తుంచుకోండి. ఆబ్జెక్ట్ టైప్కు చాలా ఇంపార్టెంట్. 0 కంటే పెద్దది లేదా సమానము, భాజకం కంటే ఎల్లప్పుడూ చిన్నది. గసాబా కనుగొనుట, రెండు సంఖ్యల యొక్క గసాబాను కనుగొనుట యూక్లిడ్ భాగాహార విశేష విధి ప్రకారం. అది చాలా ముఖ్యమైన సమస్యలు. ప్రధాన కారణాంకాల పద్ధతిలో కసాగు మరియు గసాబా కనుగొనుట. ఇక్కడ కసాగు కనుక్కునేటప్పుడు అన్ని ప్రధాన కారణాంకాల గరిష్ట ఘాతాలు తీసుకుంటాం. గసాబా కనుక్కునేటప్పుడు ఉమ్మడి ప్రధాన కారణాంకాల యొక్క కనిష్ట ఘాతాలు తీసుకుంటాం. 2n 5m హారం ఈ రూపంలో ఉన్నప్పుడు మాత్రమే అది అంతమవుతుంది. మిగతా సందర్భాల్లో అంతము కాదు, ఆవర్తిత దశాంశము. కరణీయ సంఖ్యాన్ని చూపుట సమస్యలు. ఇవి ఇన్ని రకాల సందర్భాలు ఉంటాయి. ప్రతి సందర్భాన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి సందర్భంలోనూ అది మనము అకరణీయ సంఖ్య అనుకుంటాము, మన విరుద్ధత వస్తుంది, మనం అనుకునేది తప్పు, కాబట్టి అది కరణీయ సంఖ్య అని చెప్తాం. సంవర్గమానాలు చాలా సూత్రాలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఇచ్చాము. సంవర్గమానాల్లో సంవర్గమానం నుంచి ఘాతరూపం మార్చేది, ఘాతరూపం నుంచి సంవర్గమానంకి మార్చేటివి. అలాగే x² + y² = 2xy అని 25xy ఇరువైపులా 2xy కలపడము తీసేయడం లాంటి సమస్యలు బాగా చూసుకోండి. సమితులు 2వ చాప్టర్. జాబితా రూపం నుంచి లాక్షణిక రూపం, లాక్షణిక రూపం నుంచి జాబితా రూపం, ఇవి బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇందుకొరకు మీరు ప్రతిదీ మొదటి 10 నేర్చుకోండి. మొదటి 10 సహజ సంఖ్యలు, మొదటి 10 ప్రధాన సంఖ్యలు, మొదటి 10 బేస్ సంఖ్యలు, మొదటి 10 సంయుక్త సంఖ్యలు, మొదటి 10 వర్గ సంఖ్యలు, మొదటి 10 ఘన సంఖ్యలు అంటే ఘనం అన్నీ నేర్చుకోవాలి. వాటిపైన సమస్యలు వచ్చే విధంగా ఉంటాయి కాబట్టి. సమితిలో రకాల గురించి అవగాహన ఉండాలి. శూన్య సమితి, ఎటువంటి మూలకాలు ఉండవు. విశ్వ సమితి అతిపెద్ద సమితి. ఉపసమితి, ఒక సమితిలోని మూలకాలన్నీ పెద్ద సమితిలో ఉంటే పెద్ద సమితికి ఇది ఉపసమితి అవుతుంది. పెద్ద సమితిలో లేని ఏ మూలకం కూడా చిన్న సమితిలో ఉండకూడదు, అప్పుడు కూడా అది ఉపసమితి అవుతుంది. మూలకాల సంఖ్య తెలిస్తే అది పరిమిత, తెలియనట్లయితే అనంతం కనుకుంటే అది అపరిమిత సమితి అవుతుంది. సమితుల ప్రాథమిక పరిక్రియలు చాలా ఇంపార్టెంట్. సమితుల సమ్మేళనం యూనియన్, ఛేదనం ఇంటర్సెక్షన్, భేదము డిఫరెన్స్. ఏ యూనియన్ బి అంటే ఏలోని బిలోని అన్ని మూలకాలను రాయాలి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఉమ్మడి మూలకాలు మాత్రమే తీసుకుంటాం. ఏ మైనస్ బి అంటే ఏలో ఉన్న మూలకాలే రాసి బిలో ఉన్నటివి ఏమైనా ఏలో ఉంటే వాటిని తొలగించి రాస్తాం. కాబట్టి ఇక్కడ బ్లూ కలర్లో షేడ్ చేసినది ఏ - బిని చూపిస్తుంది. ఏదేని ఒక సమితిలోని మూలకాల సంఖ్యను కార్డినల్ సంఖ్య అంటాం. బహుపదులు, ఇందులో బహుపదుల్లో రకాలు వచ్చేసి అది నేర్చుకోవాలి. వర్గ బహుపది, రేఖీయ బహుపది, ఘన బహుపది. బహుపది పరిమాణము, ఒక బహుపదిలో ప్రతి పదం యొక్క పరిమాణంలో గరిష్ట పరిమాణం ఏదైతే ఉంటుందో అదే బహుపది యొక్క పరిమాణం అవుతుంది. ఒక పరిమాణం కలిగినది రేఖీయ బహుపది అవుతుంది, లీనియర్. రెండవ పరిమాణ బహుపది ఏమో వర్గ బహుపది, క్వాడ్రటిక్. మూడవ పరిమాణ బహుపదిని క్యూబిక్ పాలినామియల్ అంటాం, అంటే ఘన బహుపది అని అంటాం. సో ఇక్కడ బహుపదికి ఏదైనా ఒక ఎక్స్ విలువ అంటే చరరాశిలో ఏదైనా విలువ ప్రతిక్షేపిస్తే ఆ వచ్చే విలువను బహుపది విలువ అని, ఏదైనా ఒక విలువ ప్రతిక్షేపించినప్పుడు శూన్యం వస్తే దాన్ని బహుపది శూన్యాలు అంటాం. ఆ ఏ విలువకైతే శూన్యం వస్తుందో అది ఆ బహుపది శూన్య విలువ అని అంటాం. వర్గ బహుపది సాధారణంగా ఇలా ఉంటుంది, అది పరావళయం రూపంలో. ఈ గ్రాఫ్స్ చాలా ఇంపార్టెంట్, చూడండి. మనకు 6 మార్కులకు వచ్చే సందర్భం ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. వర్గ బహుపది యొక్క శూన్యాలు మరియు గుణకాలకు సంబంధం. వర్గ బహుపదికి శూన్యాలు ఆల్ఫా బీటా ఉంటాయి. ఘన బహుపదికి అయితే 3 వస్తాయి, ఆల్ఫా బీటా గామాని. సో ఈ రెండు చాలా సింపుల్ ప్రాబ్లమ్సే, బాగా చూసుకోండి. అలాగే ఆల్ఫా బీటాలు శూన్యాలుగా గల వర్గ బహుపది ఏంటంటే x² - α + బీటా × x + ఆల్ఫా బీటా మొత్తానికి × k అని ఉంటుంది. ఇక్కడ హారాల్లో ఏమైనా వచ్చేస్తే
అంటే డినామినేటర్లో ఆ డినామినేటర్ విలువని ఇక్కడ కేగా తీసుకొని క్యాన్సలేషన్ చేస్తామన్నమాట. అప్పుడు సింపుల్ అయిపోతుంది. హారాల్లో ఏవి విలువ లేదు అని అంటే కే ఈజ్ ఈక్వల్ టు 1గా తీసుకొని ఇంటి చేయాలి. సో ఇక్కడ ఘన బహుపది వర్గ బహుపదుల యొక్క శూన్యాలు ఏమంటే శూన్యాల మొత్తం ఆల్ఫా బీటా ఉంటుంది, శూన్యాల లబ్ధం. అలాగే ఇక్కడ శూన్యాల లబ్ధం మొత్తం ఉంటుంది, శూన్యాల లబ్ధం ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా ఏమొస్తుంది మిడిల్లో అంటే రెండేసి శూన్యాల లబ్ధాల మొత్తము అని ఉంటుంది. అది C/X సమానం అవుతుంది. ఈ సూత్రాలు చాలా ఇంపార్టెంట్. తర్వాత 4వది 2 చరరాశులలో రేఖీయ సమీకరణాల జత సాధారణ రూపం ఇలా ఉంటుంది. x పదం y పదం స్థిర పదము. మనము గుణకాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి 1 2 అని నెంబరింగ్ ఇచ్చుకున్నాం. 2 రేఖీయ సమీకరణాలు ఖండన రేఖలన కావచ్చు, సమాంతర రేఖలన కావచ్చు, ఏకీభవించు రేఖలన కావచ్చు. ఖండించుకుంటే ఏకైక సాధన ఉంటుంది. సమాంతరాలు అయితే ఉమ్మడి సాధనలు ఉండవు, అనంతమైన సాధనలు ఉంటాయి ఏకీభవిస్తే కనుక. సో సంగత రేఖలు అంటే ఏంటంటే సాధన ఉన్నదాన్ని సంగత రేఖలు అంటారు. ఖండన రేఖలప్పుడు సాధన ఉంటుంది, ఏకీభవించినప్పుడు కూడా సాధన ఉంటుంది. కాబట్టి 2 సంగత రేఖలు. అసలు సాధనలు లేకుంటే సమాంతర రేఖలు కాబట్టి అవి వాటిని అసంగత రేఖలు అని కూడా అంటాం. నిష్పత్తి రూపంలో చూస్తే ముందు గుణకాలు చెప్పుకున్నాం కదా A1 B1 అని. మొదటి 2 సమానం కాకుంటే ఖండన రేఖలని, మొదటి 2 నిష్పత్తులు సమానమై మూడో దానికి సమానం కాకుంటే సమాంతర రేఖలని, 3 సమానమైతే వాటిని ఏకీభవించు రేఖలని అంటాం. ఇంకా ఎలా కనుక్కుంటాం? గ్రాఫ్ రూపంలో కాకుండా మామూలుగా మనం ఎలా కనుక్కుంటామంటే చరరాశి విలువలను, చరరాశిని తొలగించు పద్ధతి ఒకటి ఉంది, ప్రతిక్షేపణ పద్ధతి. వీటిపైన ఉన్నటువంటి సమస్యలు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకా గ్రాఫ్ సమస్యలు తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. వర్గ సమీకరణాలు 5వ చాప్టర్. వర్గ సమీకరణం యొక్క సాధారణ రూపం ax² + bx + c. x² పదం ఉండాలి, x పదము స్థిర పదము. తప్పనిసరిగా x² పదం అయితే ఉండాలి. వర్గ సమీకరణ మూలాలను సరిచూచుట, కనుగొనుట. అంటే మూలాలను సరిచూచడం, నెక్స్ట్ కనుగొనాలి. కారణాంక పద్ధతిలో కనుక్కుంటాం, సూత్ర రూపంలో కూడా కనుక్కుంటాం, వర్గంను పూర్తి చేయడం ద్వారా కూడా కనుక్కుంటాం. 3 రకాలుగా కనుక్కుంటాం. ఇది కారణాంక పద్ధతి 8th క్లాస్లో వచ్చింది మనకు. నెక్స్ట్ వర్గము పూర్తి చేయడం ద్వారా మూలాలు కనుగొనటం అనేది ఇప్పుడు ఈ పద్ధతి చాలా ఇంపార్టెంట్. దీనిపైన సమస్యలు అడుగుతారు. సూత్రం ప్రకారం అంటే వర్గ సమీకరణ యొక్క మూలాలు x = -b ± √b² - 4ac/2a. ఈ సూత్రం ప్రకారం కూడా కనుక్కోవచ్చు. విచక్షణి అంటే రూట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో ఇది 0, b² - 4ac ఇది 0 కనుక అయితే నిజమైన మరియు సమాన మూలాలు ఉంటాయి. నిజమైన అంటే ఇక్కడ వాస్తవ అని అర్థం. వాస్తవ మూలాలు మరియు సమానమైన మూలాలు ఉంటాయి. 2 కూడా 3 3 అని 4 4 అని వస్తాయి. 0 కన్నా పెద్దగా అయితే వాస్తవ మూలాలే కానీ సమానాలు కావు, వేరే వేరే ఉంటాయి. 0 కన్నా తక్కువ అయితే వాస్తవ మూలాలు ఉండవు, అంటే కాంప్లెక్స్ నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గ్రాఫ్ రూపంలో చెప్పారు చూడండి. ఒకవేళ 0 అయితే అది x అక్షాన్ని ఒకే బిందువు వద్ద టచ్ చేస్తుంది. ఒకవేళ >0 అయితే వేరు బిందువుల వద్ద కట్ చేస్తుంది. ఒక <0 కనుక అయితే అసలు x అక్షాన్ని అది టచ్ చేయదు. ఇది ఆబ్జెక్టివ్కి ఇంపార్టెంట్, చూడండి బాగా గుర్తుంచుకోండి. శ్రేణులు 6వ చాప్టర్. శ్రేణుల్లో ముఖ్యంగా 10వ తరగతిలో 2 ఇచ్చాడు. అంక శ్రేణి, గుణశ్రేణి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, జియోమెట్రికల్ ప్రోగ్రెషన్స్ అని. కలపడం వల్ల ఏర్పడేదేమో అంకశ్రేణి, ఇంటూ చేయడం వల్ల ఏర్పడేదేమో గుణశ్రేణి. సాధారణ రూపము a+d a+2d ఈ రూపంలో ఉంటుంది. ఇది ar ar⁴ ar⁴ రూపంలో ఉంటుంది. ఇక్కడ మీకు డిఫరెన్స్ అనేది కనిపించాలని చెప్పేసి పక్కగా ఇవ్వడం జరిగింది నేను. మొదటి పదం సామాన్య భేదం. ఇక్కడ సామాన్య భేదం అన్నారు, సామాన్య నిష్పత్తి అంటాం గుణశ్రేణిలో. nవ పదం n పదాల మొత్తము. ఈ సూత్రాలు ఇంపార్టెంట్. ఇక్కడ nవ పదము మాత్రమే ఉంటుంది, n పదాల మొత్తం ఉండదు గుణశ్రేణిలో. n పదాల మొత్తం అనేది nవ పదం సూత్రము a + n - 1 × d. n పదాల మొత్తం 2 రకాలుగా ఉంటుంది. n/2 కామన్, 2a + n - 1 × d. ఇదేమో a, n, d అన్ని విలువలు తెలిసినప్పుడు కనుక్కోవచ్చు. చివరి పదము l అని కనుక తెలిస్తే అప్పుడు ఈ సూత్రాన్ని వాడాలి. సామాన్య భేదం ఏమో d అనేది a2 - a1 ఇది కామను. అలాగే ఇక్కడ సామాన్య నిష్పత్తి అనేది a2/a1. ఇక్కడ ఒక పదంలోంచి ముందు పదాన్ని తీసేయాలి, ఒక పదంలోంచి ముందు పదాంతో భాగించాలి. ఇక్కడ ఇది 2 డిఫరెన్స్ అనేది బాగా గుర్తుంచుకోండి. ఇక ఈ వీడియోలో చివరి చాప్టర్ నిరూపక రేఖాగణితం. ఇక్కడ బిందువుల మధ్య దూరం అనేది మనకు చాలా రకాలుగా ఉంటుంది. అక్షాలపై లేదా అక్షాలకు సమాంతరంగా ఉందనుకోండి,
అక్షాలపై ఇలా లేదా అక్షాలకు సమాంతరంగా ఉంటే ఏదో ఒక నిరూపకం సమానంగా ఉంటుంది. ఇక్కడ చూడండి x1 x0 x2 0 అంటే ఇది y విలువ 0 కాబట్టి x అక్షం పైన ఉంటాయి. అప్పుడు డైరెక్ట్గా ఆ రెండింటి యొక్క భేదం ఏమవుతుంది, మనకు దూరం అవుతుంది. ఈ రెండు సందర్భాలు పై రెండు. కింది రెండింటిలో చూడండి 0 0 అంటే ఇది x అక్షం y అక్షం పైన ఉంటుంది. ఎక్స్లు సమానమైతే కూడా అది y అక్షానికి సమాంతరంగా ఉంటుంది. అప్పుడు డైరెక్ట్గా సమాన విలువలు కాకుండా ఈ y నిరూపకాల భేదమే మనకేమవుతుంది, ఆ రెండు బిందువుల మధ్య దూరం అవుతుంది. అలా కాకుండా ఏదైనా రెండు బిందువులు ఇస్తే అంటే x అక్షానికి సమాంతరంగా ఉండదు, y అక్షానికి సమాంతరంగా ఉండదు, ఆ రెండింటి కలిపే రేఖ, అప్పుడు ఈ సూత్రాన్ని వాడతాం మనం. నెక్స్ట్ మధ్య బిందువు. ఏవైనా రెండు బిందువులు ఇస్తే వాటి మధ్య బిందువు ఏమవుతుంది, అందులోని x నిరూపకాల మొత్తము బై 2 y నిరూపకాల మొత్తం బై 2 చేస్తే వస్తుంది. గురుత్వ కేంద్రం వచ్చేసి 3 బిందువులను కలిపే త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రము 3 బిందువులలోని x నిరూపకాల మొత్తము అంటే బై 3 సరాసరి అంటాం. y నిరూపకాల సరాసరి y నిరూపకాల మొత్తము బై 3. నిష్పత్తిలో విభజించే బిందువు m/n నిష్పత్తిలో విభజించే బిందువు యొక్క నిరూపకాలు కనుక్కునేందుకు ఇది సూత్రం చాలా సింపుల్. రెండింటిలో కింద m1 m2 ఉంటుంది, ఆ నిష్పత్తిలో మొత్తం ఉంటుంది కింద, పైన మాత్రం m1 ఉంటే x2 ఉంటుంది, m2 ఉంటే x1 ఉంటుంది. m1 y2 ప్లస్ m2 y1. ఇది బాగా గుర్తుంచుకోండి. త్రితాకరణ బిందువులు. ఇక్కడ AB అనే రేఖాఖండాన్ని P, బిందువులు 3 సమభాగాలుగా చేస్తాయి. Pకి ముందు ఒక భాగం ఉంటుంది, P తర్వాత 2 భాగాలు కాబట్టి P బిందువు విభజించే నిష్పత్తి 1:2 అని. Qకి ముందు 2 భాగాలు ఉంటాయి, Q తర్వాత ఒక భాగం కాబట్టి Q బిందువు విభజించు నిష్పత్తి 2:1 అని తీసుకోవాలి. P బిందువుని కనుక్కునేటప్పుడు 1:2 నిష్పత్తి తీసుకొని సాధారణంగా చేయాలి. Q బిందువుని కనుక్కోవాలంటే 2:1 నిష్పత్తి తీసుకొని చేయాలి. అప్పుడు మీకు త్రితాకరణ బిందువులను కనుగొనేందుకు వస్తుంది. ఇంకా ఇందులో ఉన్నటువంటి నిరూపక జ్యామితిలో ఉన్నటువంటివి ఏమంటే సరేఖీయ బిందువుల నియమం. సరేఖీయాలు కావాలంటే ఆ 3 బిందువులలో ఏవైనా 2 దూరాల మొత్తం మిగతా మూడో దూరానికి సమానం కావాలి. ఇట్లా 3 ఇచ్చింటాం, ABBCCA అనుకుంటాం కదా, ఏవైనా 2 దూరాల మొత్తం 3వ దూరానికి సమానం అయితే అప్పుడు కూడా అవి సరేఖీయాలు అవుతాయి. లేదా ABC త్రిభుజ వైశాల్యం శూన్యం అవ్వాలి. త్రిభుజ వైశాల్యం యొక్క సూత్రం ఇది. హీరోన్ సూత్రం ప్రకారం కూడా త్రిభుజ వైశాల్యం ఉంటుంది మనకు. ఇది హీరోన్ సూత్రం ప్రకారం. హెరాన్ సూత్రం ప్రకారము S అంటే ఏంటి అంటే త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం. ఈ సూత్రం ప్రకారం కూడా మనకు శూన్యం అని చూపిస్తే చాలు. త్రిభుజ వైశాల్యం శూన్యమైతే ఆ 3 బిందువులు సరేఖీయాలు అవుతాయి. ఇక ఎక్కువగా కొన్ని సమస్యలు అడుగుతాడు. ఏమని, సమాంతర చతుర్భుజ శీర్షాలను చూపండి, దీర్ఘచతురస్రంవి రాంబస్ శీర్షాలను చూపండి అని. అప్పుడు ఈ విధంగా దాన్ని మీరు గుర్తుంచుకుంటే చాలు. సమాంతర చతుర్భుజం శీర్షాలు కావాలంటే ఎదుటెదుటి భుజాలు సమానమని చూపాలి. దీర్ఘచతురస్రంవి కావాలంటే ఎదుటెదుటి సమానమని చూపిస్తూ కర్ణాలు కూడా సమానమని చూపాలి. రాంబస్ అంటే 4 భుజాలు సమానమని చూపిస్తే చాలు. చతురస్రంకి 4 సమానమై కర్ణాలు కూడా సమానమని చూపిస్తే చాలు. అంటే ఆ దూరాలు అనమాట అవి. ఓకే. నెక్స్ట్ ABC 3 త్రిభుజ ధర్మాలు అంటే సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలను చూపాలంటే అప్పుడు ఏమవుతాయి, అవి ఏవైనా 2 భుజాలు 3 ABBCCAC అని 3 కొలతలు ఉంటాయి కదా, 2 కొలతలు సమానమైతే అప్పుడు సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షాలు. 3 కొలతలు సమానమైతే 3 దూరాలు ABBCCA 3 దూరాలు సమానమైతే సమబాహు త్రిభుజం. పైథాగరస్ సిద్ధాంతంని తృప్తిపరిచే అంటే ఏంది, కర్ణం యొక్క వర్గం అనేది మిగతా 2 భుజాల వర్గాల మొత్తానికి సమానం అయ్యేటట్లు కనుక ఉంటే, ఇక్కడ కనుక్కుంటారు కదా 3 దూరాలు ఒక దూరం యొక్క వర్గము మిగతా 2 దూరాల వర్గాల మొత్తానికి సమానమైతే అప్పుడు అవి పైథాగరస్ సిద్ధాంతం యొక్క శీర్షాలు అని చెప్పవచ్చు. చివరిగా రేఖ వాలు. AB 2 బిందువులను కలిపే రేఖాఖండం యొక్క వాలు అనేది దాన్ని tan θతో చూపిస్తాం. జస్ట్ y నిరూపకాల భేదము బై x నిరూపకాల భేదము, ఈ విధంగా ఉంటుంది రేఖ వాలు. సో ఇవి 1వ చాప్టర్ నుంచి 7వ చాప్టర్ వరకు ఉన్నటువంటి మొత్తం మెయిన్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. ఇందులో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే, ఇంకేమైనా మీరు సూచనలు ఇవ్వదలుచుకున్నట్లయితే అవి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇక తర్వాత 8వ చాప్టర్ నుంచి 14వ చాప్టర్ వరకు మరొక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక ఈ వీడియోలో ఉన్నటువంటి పీడిఎఫ్ను మీరు పొందాలనుకుంటే కామెంట్ సెక్షన్లో దాని యొక్క లింక్ కూడా ఇస్తాను. దాని ద్వారా మీరు పీడిఎఫ్ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.